పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానగత రూపి. అది నిన్నటి దాకా పెట్టాను. ధ్యానశాస్త్రజే రూప ధర్మాధర్మ వివర్జిత జాగరణి స్వపంథీ తైజసాత్మిక దుఃఖా ప్రాజ్ఞాత్మిక తుర్యా సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్తి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప శిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహ పంచకృత్య పరాయణ భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి అక్కడ దాకా. ఆలోచన ధ్యానం అంటే ధ్యానధ్యాసు రూప. ఆలోచన పనులు ఆలోచించవలసిన విషయము ఆమెలో మేళవించి ఏకాకారం చెందుతాయి. ధ్యానం ధ్యేయం ధ్యాత మూడుగా ఉండేది అంతా పరమేశ్వర స్వరూపాలే. మూర్తీభవించిన పరమేశ్వరి రూపం ధరించినప్పుడు మూర్తీభవించి పరమేశ్వరి రూపం ధరించినప్పుడు ధర్మం అధర్మం అనేవి ధర్మం అనే విచక్షణ ఆమెకు లేదు. ఆమె చేసే ప్రతి పని కూడా ధర్మ సమ్మతమే. అమ్మవారు ఏ పని చేసినా ధర్మ సమ్మతమే. ఆమె ఆచరణను బట్టి మనం ధర్మ నిర్ణయం చేసుకోవాలి. అంత కరెక్ట్గా ఉండి మనం చేసేదానం ఎక్కడైనా ధర్మం ఉంటుంది. అమ్మవారు చేసేదానం ఏమున్నది, ఈ ఉన్నట్టుండి ఒకరిని చక్కని తీసేస్తుంది. ఇది అన్యాయం కదా, అమ్మవారు అన్యాయం చేస్తుంది, అది అధర్మం కదా అని. అధర్మం కాదు, వాడు ఆయన వస్తా అక్కడ దాకుంది, వాడు అక్కడ దాకా తెచ్చుకున్నాడు, వాడికి ఇంకా లేదు కాబట్టి అది ధర్మమే. వాడికి అక్కడ దాకా వేస్తుంది కానీ తర్వాత లేదు, దానికి అమ్మతో ఇదేం లేదు కదా. కాకపోతే వాళ్ళకి ఆ బుద్ధిని గుర్తించడం. ఆమె ఏ పని చేసినా ధర్మమే. ఆమె ఆచరణను బట్టి ధర్మ నిర్ణయం మనం చేసుకోవాలి. జాగ్రత్త స్వప్న సుషుప్తి తురీయావస్థలలో ఆమె చిన్మయ ఆనందం 4 రూపాల్లో వ్యక్తమవుతుంది. సుప్త విశ్వరూప జాగరణే స్వపంథీ తైజసాత్మిక. ఎట్లా ఆమె ప్రపంచంలో జాగ్రత్త అంటే మనం తిరిగేటప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలలో తురీయావస్థలలో ఆమె చిన్మయానందం 4 రూపాల్లో వ్యక్తమవుతుంది. మేలుకొని ఉన్నప్పుడు విశ్వరూప, ఇదంతా విశ్వరూపంలో అంటారు. అదే స్వప్నంలో తైజస రూపంలో తైజస రూపంలోనికి వెలుగుగా సూక్ష్మాత్మగా గోచరిస్తుంది. కళలో ఎవరేస్తున్నారు, నిద్రపోతున్నాను, రాత్రి నిద్రపోతున్న ప్రపంచంలో మనం అంతా తిరుగుతూ ఉన్నాం అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలో ఆమె చిన్మయానందం 4 రూపాల్లో వెలుకొని ఉన్నప్పుడు ఆమె విశ్వరూప. ఇదే వైశ్వానర రూపం. ఇది ఆమె బాహ్య రూపం, స్థూలాత్మ స్వరూపం. స్థూలాకారంలో అందరు తిరిగేటప్పుడు దాన్ని ఏమంటారు, విశ్వరూపం, వైశ్వానర. నిద్రపోయేటప్పుడు స్వప్నంలో తైజస రూపంలో వెలుగుగా సూక్ష్మాత్మగా గోచరిస్తుంది. గాఢ నిద్రలో ప్రాజ్ఞా రూపంలో తెలివిగా కారణాత్మకంగా ప్రకాశిస్తుంది. ఒడుగు లేకుండా గాఢ నిద్రపోయినా గంటలు గాఢ నిద్ర, కళలు లేవు. అప్పుడు ఎవరు ఈ శరీరాన్ని కాపాడుతున్నారు, ప్రాజ్ఞ. అంటే నువ్వు అన్ని అవయవాలు మూసేసుకొని ఎట్లయితే ఇల్లంతా తాళం పెట్టేసి బయట మెయిన్ డోర్కి కూడా తాళం పెట్టేసి పోతావు, కాకపోతే కాపలా ఎవరినైనా పెడతావు. అలాగే మనం గాఢ నిద్రలో ఒళ్ళు లేకుండా పడుకొని నిద్రపోయేటప్పుడు నేను నిద్రపోయినానని ఎవరు చెప్పేది? నేను భలే నిద్రపోయినానండి వాడు అంటావు. ఎవడా నిద్రపోయినానని చెప్పేవాడు?
నిద్రపోయానని చెప్పేది ఎవరు? ప్రాజ్ఞుడు. గాఢ నిద్రలో ప్రాజ్ఞుడు ప్రజ్ఞ మేలుకొని ఉంటుంది. మన శరీరం అంతా ఎక్కడికక్కడ నిద్రా సమాధి. నిద్రపోయేటప్పుడు శవాకారమే, వాడికేం తెలియదు గాఢ నిద్రలో. అయితే ఈ శరీరాన్ని కాపాడుతూ ఉండేది ప్రాజ్ఞుడు. కారణాత్మగా కాపలా వస్తూ ఉంటుంది శరీరాన్ని. ఈ మూడింటికి అతీతమైన తురీయ అవస్థలో జీవ బ్రహ్మ సమైక్యం ఏర్పడినప్పుడు ఆమె ప్రజ్ఞాకరంగా రాశిభూత చైతన్యంగా శుద్ధాత్మగా రంజిల్లుతుంది. అంటే తురీయావస్థ అంటే ఏంటి? మేలుకొని నిద్రపోవటం, మెలకువతో కూడా నిద్ర, అది సమాధి. వాళ్ళు మేల్కొనే ఉంటారు, వాళ్ళు ప్రపంచాన్ని అంతా సూక్ష్మంగా చూస్తూ ఉంటారు. కానీ మనలాగా కళ్ళు తెచ్చుకునే పని చేయరు, సంబంధం లేనంటుంటారు. కానీ వాళ్ళు మెలకువతో కూడుకున్న నిద్ర యోగ నిద్ర అంటారు. యోగ నిద్ర కూడా కాదు, సమాధికి వెళ్ళిపోతే యోగ నిద్ర కూడా కన్నా అతీతమైనది తురీయావస్థ. అటువంటి తురీయావస్థగా తన ప్రజ్ఞానగణంగా శుద్ధాత్మగా రంజిల్లుతుంది. అది అవస్థ నిరపేక్షమైన చిన్మయానంద నిలయం. మొదటి 3 దశలు అందరూ అనుభవించగలరు. మనందరం కూడా మొదటి 3 దశలు అనుభవించాం. కానీ 4వ దశ తల్లి అనుగ్రహం లేకుండా అనుభవానికి రాదు. జాగ్రత్త అవస్థలోన ఈ అనుభూతులు అనిపించాలి, మెలకువతో ఉండాలి, సమాధి స్థితికి పోవాలి. అంత సులభం కాదు. ఆమె యొక్క దయ ఉండాలి అటువంటి స్థితి ప్రాప్తం కావడానికి. ఈ 4 దశలలో ఆమె 5 రకాల పనులు చేస్తుంది. ఏ ఆ 4 దశలు? జాగ్రత్త అవస్థ, స్వప్న సుషుప్త అవస్థ, రూప, జాగరణి, తైజసాత్మిక, సుప్త, ప్రాజ్ఞాత్మిక, తుర్య, సర్వావస్థ వివర్జిత. సృష్టికర్త్రి బ్రహ్మరూప. సృష్టి చేసేటప్పుడు ఆమె బ్రహ్మలాగా ప్రపంచాన్ని సృష్టిస్తుంది. గోవిందుడిలాగా ఈ ప్రపంచాన్ని అంతా సృష్టించిన ప్రపంచాన్ని రక్షిస్తుంది, పోషిస్తుంది. విష్ణువులాగా రుద్ర రూపంలో దాల్చి సకల చరాచర సృష్టిని సంహరిస్తుంది, లయం చేస్తుంది. ఒకానొకప్పుడు సంహరించేకు బదులుగా తన ఐశ్వర్య బలంతో సృష్టిని తనలో లీనం చేసుకుంటుంది. ఆమె యొక్క తపస్సంపన్నమైన ఐశ్వర్యం అమ్మవారి యొక్క లక్షణం. ఐశ్వర్యం అంటే ఏ ఐశ్వర్యం కాదు, భౌతికమైన ఐశ్వర్యం కాదు, తపశక్తితో కూడుకున్న ఐశ్వర్యం. దానివల్ల ఏం చేస్తున్నామే? సృష్టిని తనలో లీనం చేసుకుంటుంది. రోజు అంతే, మనం రాత్రి కూడా పడుకుంటున్నాం చనిపోయినట్టే. రోజు మళ్ళీ పొద్దున్నే పుడుతున్నాం. అంటే మనలో ఉండే గుణాలు, మన ఇంద్రియాలు అన్నీ స్తబ్దుగా అన్ని లోపలికి వెళ్తాయి. మళ్ళీ తెల్లవారు లేచేటప్పటికి అన్ని చైతన్యంగా పుడుతుంటాయి. ప్రతిరోజు కావు, ప్రతిరోజు పుట్టుక. అలా ఆమె ఈ సృష్టిని అంతా ప్రళయాల్లాగా తన లోపలికి లీనం చేసుకుంటుంది. సంహరించదు, దాచిపెట్టుకుంటుంది. అది ఇక్కడ అర్థం. లీనం చేసుకుంటుందంటే తనలో దాచిపెట్టదు. మళ్ళీ జీవులందరూ ప్రేరణ కలిగిస్తే మళ్ళీ సృష్టి బయట. అది ఇదే తిరోధానం. ఇది సంహారం కాదు, ఉపసంహారం. ఇంకొకప్పుడు సదాశివ రూపంలో ప్రాణికోటిని అనుగ్రహిస్తుంది. ఇలా సృష్టి, స్థితి, సంహారం, ఉపసంహారం, అనుగ్రహం ఆమె చేసే మహత్కార్యాలు. ఇవే పంచబ్రహ్మలు సాధించే పంచకృత్యాలు. పంచబ్రహ్మలు ఎవరు? పంచబ్రహ్మలు బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివుడు.
5. ఈ పంచబ్రహ్మలు చేసే పనులు ఈ 5 పంచకృత్యాలు. పానమండల మధ్యస్థ భైరవీ భగమాలిని పద్మాసన భగవతి చంద్రమండలంలో ఉన్న పరమేశ్వరి సూర్యమండలంలో కూడా ఉంది. చారు రూపంలో, చారు రూపం అంటే నిన్న చెప్పుకున్నాం, చారు రూపాలు, చారు హాసాలు, చారు చంద్రకళ. చారు రూప అంటే మంచి తేజస్సుతో వెలిగిపోతున్న రూపం. చారు రూపంలో చంద్రమండలంలో ఉంటే భైరవాకారంలో సూర్యమండలంలో ప్రవేశించి ఉంటుంది. అనాహతం సూర్యమండలంలోని కేంద్రం. సూర్యుని చుట్టూ తిరిగే ఖగోళంలో కూడా పరమేశ్వరి తేజస్సు గోచరిస్తుంటుంది. చంద్ర సూర్యాగ్ని సర్వాభాని ప్రశంస పొందిన దేవి పద్మాసనంలో ప్రకాశ రూపంలో అంతటా తన వెలుగును ప్రసాదిస్తూ ఉంటుంది. భగవన్ లక్షణాలతో కూడుకుని ఉన్న భగవతి పద్మనాభునికి తోబుట్టు. ఎట్లా తోబుట్టు? కృష్ణుడు పుడితే కృష్ణుడితో పాటు ఆమె వైష్ణవిగా పుట్టి, కాళికగా పుట్టి, ఆమె అదన్న మీద లేదు, చిరకాల్లో ఆయన ఉంటే యోగమాయిగా పుట్టి, అందుకని ఆమె తోబుట్టు. ఆయన ఎమ్మడే ఆమె పుట్టింది. ఇద్దరి జన్మస్థానం ఒకటే. తన అన్నగారి వలనే ఆమె కూడా 1000 కళ్ళు సహస్రాక్షి 1000 కాళ్ళు, 1000 కళ్ళు, 1000 తలలు, 1000 నోళ్ళు. ఆమె కళ్ళు ధరిస్తే ప్రపంచం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనానికి. ఉన్మేష అంటే ఉన్మేష నిమిషోత్పన్న, కళ్ళు తెరుస్తూనే ఉన్మేష నిమిషోత్పన్న అనమాట. ఒక్క క్షణంలో కళ్ళు తెరిచిన వెంటనే సృష్టి అంతా చేస్తుంది. మళ్ళీ కళ్ళు మూసుకుంటే సృష్టి అంతా ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనానికి. ఈ ప్రపంచమంతా భువనమ్మ అస్తమిపోతుంది ప్రళయంలో. అమ్మ కళ్ళు తెరిస్తే, ఎందుకంటే దేవతలు ఎప్పుడు కళ్ళు మూసుకోరు. మనం చూడండి ఏ ఫోటోలో అయినా దేవతలు ఎప్పుడు ఉన్మేషణ అన్నమాట. వాళ్ళు కళ్ళు తెచ్చుకోనే ఉంటారు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనానికి. ఈ ప్రపంచం అందుకోసమే ఆ నామంలో అంత పవర్ఫుల్. అమ్మ కళ్ళు తెరిస్తే సృష్టి అంతా జరుగుతుంది. అమ్మ కళ్ళు మూస్తే మొత్తం పిపీలు కాని బ్రహ్మ పర్యంతం అంతా ఆమె సృష్టించింది. ఆమె కళ్ళు మూస్తే ప్రపంచం లయిస్తుంది. అందరికీ ఆమె తల్లి, మనకొక్కడికి కాదు. అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయక ఆమె. వర్ణాశ్రమ ధర్మాలను, వేద వాగ్మయాన్ని, పుణ్యపాపాలను చిన్మయి కనుక ఆమె చిరేణువును వేదవంతులు తమ తలలపై ధరిస్తారట. ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమని విధాయని నిజాజ్ఞారూపనిగమ పుణ్య ఫలప్రద శృతి సేమంత సింధూరీకృత పాద సకలాగమ సందోహ శుద్ధి సంపుట మౌలిక. ఆమె పాదాబ్జధూళి వేదాలకు సౌభాగ్యదాయకమని భావం. ఆమె పాదాల దగ్గర ఉంటాయిట వేదాలు. ఆమెను సేవిస్తూ వేదవంతలు. వేదాలే కాదు, ఆగమ శాస్త్రాలు కూడా ముత్యపు చిప్పలో స్వాతి జలం చేరినట్టు ఆమె అండని చేరుతాయి. ఏంటవి? ఆగమాలు అన్నీ ఆమె చుట్టూరా చేస్తాయి. ఇక్కడి నుంచి చదవాలి. ఆ బ్రహ్మకీట జనిని వర్ణాశ్రమ విధాయని నిజాజ్ఞారూపిణమ పుణ్య ఫలప్రద శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక సకలాగమ సందోహ శుద్ధి సంపుట మౌలిక పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికా నాదిన హరి బ్రహ్మేంద్ర సేవిత
నారాయణీ నాదరూప నామరూప వివర్జిత శ్రీకారి శ్రీమతి రుద్ర హేయోపాదేయ వర్జిత. వర్ణాశ్రమ ధర్మాలను, వేద వాంగ్మయాన్ని, పుణ్యపాపాలను వెలయించిన చిన్మయి కనుక ఆమె చరణ రేణువులను వేద వనితలు తమ తలలపై ధరిస్తారట. అంటే ఆ వేదాల సారమంతా ఆమె యొక్క సింధూరంలాగా వర్తిస్తుంది. శృతి శ్రీమంత సింధూరి కృతపాదార్థం సకలాగమ సందోహ శుక్తి సంస్కృతం. వేదాలే కాదు, ఆగమ శాస్త్రాలు కూడా ముచ్చపు చిప్పలో స్వాతి జలం చేరినట్టు ఆమె అండన చేరుతాయి. ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలు ఆమె అనుగ్రహం వల్లనే లభిస్తాయి. పురుషార్థ ప్రదాపూర్ణ పురుషార్థాలంటే ధర్మార్థ కామ మోక్షాలను కూడా ఆమె ప్రసాదిస్తుంది. ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలు ఆమె అనుగ్రహం వల్లనే లభిస్తాయి. అంటే అమ్మను ఎప్పుడైతే నువ్వు తెలిసి లేకుండా సహస్రనామం చదువుతూ పూజిస్తూ మనసు అక్కడ అర్పిస్తున్నావో ఇప్పుడు ధర్మబద్ధమైన జీవితాన్ని నీకు ప్రసాదిస్తుంది. ఇప్పటిదాకా నీకు ధర్మం లేదనుకో, ఇప్పటి నుంచి ధర్మాన్ని ప్రసాదిస్తుంది. ఇది తప్పు, ఇది ఒప్పు అని తెలుస్తాయి. అంతేగాని షడ్ వికారాలలో పడి ఉండవు. లేదా వికారాలు వాటిలో ఉండకుండా నీకు విజ్ఞానాన్ని కలిసి అయ్యో ఇది ధర్మంగా అదే నాకు ఇన్నేళ్ళ నుంచి తెలియదని నీకే తోచేటట్టు చేస్తుంది. ప్రసాదించిందంటే అది పురుషార్థం అంటే. తర్వాత ధర్మబద్ధమైన జీవితం, ధర్మబద్ధమైన కోరికలే వచ్చేటట్టు చేస్తుంది. విపరీతమైన కోరికలు రావు. ధర్మబద్ధమైన సంపాదన వచ్చేటట్టు చేస్తున్నాను. అధర్మంగా సంపాదిస్తే ఒప్పుకోదు. ఎందుకని? నువ్వు చదివేటప్పుడే నీకే జ్ఞానం అవుతుంది. ధర్మబద్ధమైన కోరికలు, ధర్మబద్ధమైన సంపాదన, ధర్మ అర్థ కామం, ఈ 3తో పాటు నీకు మోక్షాన్ని కూడా ఆమె ప్రసాదిస్తున్నది. పూర్ణ అంటే ఆమె నిత్యపూర్ణ. నిత్యపూర్ణ అంటే నువ్వు ఎప్పుడు ఏది అడిగినా కాదన్నామె. అన్నీ ఎప్పుడు ఏది కావాలంటే అది ప్రసాదిస్తూ ఉంటుంది. నిత్యపూర్ణ. ఎందరికీ ఎంత సంపద పెట్టినా ఆమె నిధి తరగదు. ఆమె సకల ఐశ్వర్య సంపన్నురాలు. ఆమె ఎంతమందికి ఎంత పంచిపెట్టినా కూడా నిధి తగ్గదు. ఆమె దగ్గర ఇంకా కావాల్సినంత ఉంటుంది. ప్రపంచంలో ఆమె అనుభవించని ఆనందం లేదు. ఆమె భువనైక మాత. ఆమె నిజంగా వచ్చి అనుభవిస్తుందా? ఊర ఆనందం అంతా ఆమె ఆనందం. సర్వేశ్వరి, సర్వజనని, ఆద్యంతరహితమైన ఆమె కీర్తిని బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు కొని ఆడుతుంటారు. అంబికానాథి నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత నారాయణీ నాదరూప నామరూప వివర్జిత. నారాయణ నరజాతిలో నాదం జీవించి ఉన్నంత వరకు నారాయణ రూపంలో ఆమె నామరూపాలతో ప్రమేయం లేకుండా వర్ధిల్లుతుంది. అంటే నాదం అంటే ఏంటి? మనలో హృదయంలో జీవి అనాహతరాలు పెద్ద ఉన్నంత మటుకు జీవించి ఉండాల్సిందే. నారాయణ రూపంలో ఆమె నామరూపాలతో ప్రమేయం లేకుండా వర్ధిల్లుతుంది. శ్వాస ఆడుతున్నంత కాలం, హృదయ స్పందన ఉన్నంత కాలం ఆమె మనలో నారాయణ రూపంలో ఉంటుంది. నామరూపాలు జీవులకు కావాలి. జీవులకు జీవం పోసే చిన్మయికి ఉనికి, వెలుగు, చెలిమి సహజమైన లక్షణాలు. శ్రీంకారంలో ఆమె సృష్టి స్థితి లయకారిణిగా ఉంటుంది. ఇరేం బీజంలో సృష్టి స్థితి లయకారిణిగా ఇరేం బీజంలో ఉంటుంది. శ్రీంకారంలో చిన్మయానందాన్ని సృష్టించే శ్రీమాత, శ్రీంకాలో శ్రీ తత్వాన్ని. ఎక్కడ చెప్పండి? అది
నారాయణి నాదరూప నామరూప విభజిత శ్రీకారి శ్రీమతి శ్రేయోపాధ్యాయ హింకారి శ్రీమతి అంటే ఒక రకమైన సిగ్గు బిడియంతో ఉండే లక్షణం ఆడవాళ్ళలో ఆమె ప్రసాదిస్తుంది. ఎలాంటిది? శ్రీంకారంలో హరితత్వాన్ని బిడియాన్ని వెలయిస్తుంది. బిడియం లేకుంటే స్త్రీలలోని లావణ్యానికి అంత విలువ ఉండేది కాదు. అనురాగం ఎంత అవసరమో దానికి సన్నని అవరోధంగా స్త్రీ పురుషులకు మధ్యగా పొరలాగా అడ్డు తగిలే బిడియం కూడా అంత అవసరం. పెద్దవాళ్ళకి ఆడవాళ్ళందరికీ ఓ రకమైన సిగ్గు బిడియం, అది హ్రీం తత్వం అంటే. అది హింకారి హేయోపాదేయ వర్జిత అంటే ఈ సిగ్గు బిడియం హ్రియంతం పరమేశ్వరి వరప్రసాదం. అందువల్లనే స్త్రీలకు అందరూ హృదయపూర్వకంగా స్వాగతం చెప్తారు. హృద్యమైన భగవతత్వంలో ఒకటి హేయమని అంటే ఒకటి పనికిరాదని మంచిదనే భేదం లేదు. హృదయానికి నచ్చిందల్లా మంచిదే. రాజరాజేశ్వరి తాను మెచ్చుకుంటుంది. రాజరాజార్జిత రాజ్ఞి రమ్య రాజీ రంజని రమణి రమా రాకేందు వదన రతి రూప రతి ప్రియ రక్షాకరి రాక్షసగ్ని రామ రమణ రమణ కామ్య కామకళా రూప కదంబ పుష్మ ప్రియ కళ్యాణి జగతి కంద కరుణారసాగర కళావతి కళాలాప కాంద కాదంబరి ప్రియ వరద వామనైన వారుణి మదవిఫల విశ్రామిక వేద వేద్య వింధ్యాచల నివాసిని శ్రీరాత్రి వేదజనని విష్ణు మాయా విలాసిని. కుబేరుడు కూడా రాజరాజార్జిత రాజరాజులకు రాజు ఎవరంటే కుబేరుడు. కుబేరుడు కూడా పరమేశ్వరిని ఆరాధిస్తాడు. ఎందుకు కుబేరుడు ఎందుకు ఆరాధిస్తాడు? మనం కుబేరుని పూజిస్తారు మనవాళ్ళు. కానీ కుబేరుడు కూడా అమ్మను ఆరాధించే డబ్బును ఐశ్వర్యాన్ని ప్రజలకు పంచుతూ ఉంటాడు కుబేరుడు. కుబేరుడు కూడా పరమేశ్వరుని ఆరాధిస్తాడు. కారణం ఆమె మకుటం లేని మహారాణి, అందాలకు అందలం, కమల నయని, శివుని మనస్సును రంజింపజేసే రమణి, రసమెరిగిన రమాదేవి గల్లు గల్లు అందలిటప్పుడు చేస్తూ వస్తే పున్నమి నాటి జాబిల్లి వచ్చినట్లు తోస్తుంది. ఎక్కడది మనకు? రంజనీ రమణీ రమా రాకేందు వదన రతి రూప రతి ప్రియ రక్షాకరి రాక్షసగ్ని రామ రమణ లంపట. పున్నమి నాటి జాబిల్లి వచ్చినట్లు వస్తుంది ఆమె. మన్మథుని భార్య రతీదేవి అంటే ఆమెకు చాలా ఇష్టం. రతీదేవి విలపిస్తే విని సహించలేక ఆమె భర్తకు ప్రాణం పోతుంది. రతిని రక్షించి రాక్షసుల్ని శిక్షించటం కామాక్షిదేవి పరమధర్మం. రమణులపై అనురాగం గ్రామ్యం కాదు, కామ్యమే. కానీ అంటే ఎట్లయినా ఆడవాళ్ళ మీద అమ్మకు ఒక్క నలుసు ఎక్కువ ప్రేమట. కామకళా విలాసంలో ఉండే పరమార్థాన్ని గ్రహించి, కామకళా విలాసం అంటే ఈ పనులు ఈ కోరికలు ఇది కాదు. కామకళా విలాసం అమ్మవారి తత్వాన్ని తెలుసుకొని ఆమె యొక్క తేజస్సును దర్శించడం కామకళా విలాసం అంటారు. మహానుభావులందరూ అటువంటి అద్భుతమైన తేజస్సును, ఆమె సౌందర్యాన్ని దర్శిస్తారు. అది కామకళా విలాసం. అటువంటి అద్భుతమైన కోరికలు కలిగి ఉంటారు వాళ్ళు. కదంబ కుసుమంలాగా కావలసిన దాన్ని కావలసినంత వరకు ఏరి కోరి ఆరితేరి అనుభవించడంలో పురుషార్థం ఉంది. ఇదే కామనైన వివరించే కళాకారం. కామ్య కామ కళా రూప కదంబ కుసుమ ప్రియ
కళ్యాణి జగతి కంద కరుణారస సాగర. లోక కళ్యాణమే లోకమాత ఏకైక లక్ష్యం. అమ్మవారి లక్ష్యం ఏంటి? ఈ ప్రపంచాన్నంతా ఎప్పుడు ఆనందంగా ఉంచడమే ఆమె లోక కళ్యాణం. అది ఆమె ధర్మంగా. ఎక్కడైతే అమ్మవారి పూజ చేస్తూ అమ్మవారి ఆరాధన జరుగుతుందో అక్కడ ఎప్పుడు ఎన్ని కష్టాలున్నా సరే ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఏందయ్యా ఏంటంటే అట్లా ఉండేవాళ్ళు ఎవరు? ఆయన చంద్రలూరు శాస్త్రి గారు. వాళ్ళకి పెద్ద ఆస్తులు పాస్తులు లేవు. అమ్మవారి ఉపాసన చేసేవాళ్ళకి ఎవరికైనా సరే డబ్బులతో సంబంధం లేదు. వచ్చిన వాళ్ళకి పెట్టడం, అందరూ అమ్మవారి స్వరూపాల్లాగా భావన చేసుకోవడం. ఎంతమంది వస్తే అంతమందికి అన్నాలు పెడుతూ ఉంటారు వాళ్ళు. ఇప్పటికి కూడా అక్కడ జరుగుతుంది. ఎవరు వచ్చినా సరే కానీ వాళ్ళు చాలా బీదగా ఉంటారు. ఇల్లు కానీ మార్కెలు కానీ చూడటానికి మనకు, కానీ వాళ్ళు ఎప్పుడు తృప్తిగా ఉంటారు. కొరవగా భావన చేయరు. ఎక్కడ అమ్మవారి ఉపాసన చేసే వాళ్ళనైనా తీసుకోండి, స్టేట్ లాగా ఐశ్వర్యం ఉండదు, కానీ ఎప్పుడు తృప్తిగా ఆనందంగా వాళ్ళకున్న దాని అందరికీ తిరుగుతూ బాగా ఉంటారు. అదే ఇక్కడ చెప్పడం. లోక కళ్యాణమే లోకమాత ఏకైక లక్ష్యం. అంటే వాళ్ళకు కూడా ఎవడైతే ఉపాసన చేస్తున్నాడో వాడికి కూడా అట్లాంటి ఉదార బుద్ధి ప్రసాదిస్తుంది. అందరి మంచి చూసే బుద్ధిని. అది మలయాళ సీమల్లో మంచి గంధపు పరిమళాన్ని పెంచి ప్రపంచాన్ని పంచిపెట్టే చల్లని తల్లి కళ్యాణి. ప్రపంచానికి మూలకందం. కళ్యాణి జగతి కంద కరుణ. ఈ నామం సంపుడి చేసే బీజాక్షరాలతో ఎవరు చేసినా సరే ఏవైనా శుభకార్యాలు వాయిదా పడినా కాకుండా ఉంటాయి. లేదు, పెళ్ళైన పిల్లలు భర్త దగ్గరికి వెళ్లకుండా ఇప్పుడు ఈ ప్రపంచంలో వీసాలు గీసాలు బాధ కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా సరే దీనికి మంత్రం కూడా ఉంది. కళ్యాణి జగతి కందాకరణ నామార్థ మంజూషల్లో రాస్తారు. ఆ మంత్రాన్ని ఉపదేశం చేయించుకొని చేస్తే వాళ్ళు ఎంత త్వరగా భర్త దగ్గరికి వెళ్ళిపోతారు. శుభాలు చేకూర్చే తల్లి అని. కరుణారస సాగర. కరుణ అంటే దయ, జాలి సముద్రంలాగా ప్రసాదిస్తుంది. ఆమె చూడలేదు అసలు కష్టాన్ని. కరుణారస సాగర. సాగరంలాగా సముద్రంలాగా పొంగిపోతూ ఉంటుంది ఆమె హృదయంలో కరుణారసం. కళావతి కళాలాప కాంతా కాదంబరి ప్రియ వరదర వామనైన వారిని మొదల. అంటే కళానాద కళాముఖి అంటే 64 కళల్లో ఆమె ఆరితేరునదిట. ఏ కళ ఎవరికి వచ్చినా అది అమ్మవారి స్వరూపమే. చక్కటి భరతనాట్యం చేస్తున్నారనుకోండి, అమ్మవారి స్వరూపమే, అమ్మవారి ప్రసాదించిందే. చక్కటి వీణ వాయిస్తూ ఉన్నారు, అది అమ్మవారి ఆ కళ. ఇట్లా 64 కళల్లో ఆమె ఆరితేరిన కళానిదామె. ఆమె పలుకులలో సకల కళలు ఉట్టిపడుతూ ఉంటాయి. భూదేవి దాహాన్ని తీర్చే తీయని మధుధారులు అంటే ఆమెకు చాలా ఇష్టం. భూదేవి దాహాన్ని తీర్చేది వర్షం. భూదేవి దాహాన్ని తీర్చే మధుధారలు అంటే ఆమెకు చాలా ఇష్టం. మధుర మధుర భావాలతో మధువనాన్ని పెంచే మధుమతి కోరిన వరాలను ప్రసవించే కమనీయ నేత్రాలతో ప్రపంచాన్ని అనుగ్రహిస్తుంది. మధుర మధుర భావాలతో అంటే మంచి మంచి భావాలు, సద్భావం. మన దగ్గరికి ఎవరైనా వస్తారు, వాళ్ళకేం తెలియదు పాపం, వస్తే వాళ్ళు మనల్ని అడుగుతారు, మన మంచి విషయాలు మన పూజ చక్కగా చేసుకోమ్మా చేసుకుని, అది మధుర భావాలు. ఎవరి స్వార్థం ఉండదు. నీ స్వార్థం ఉండదు, నా స్వార్థం ఉండదు, ఎవరి స్వార్థం ఉండదు. అమ్మ సేవ. అటువంటి ఫలాలంటే అమ్మకి ఇష్టంట. మధుర మధుర భావాలతో మధువనాన్ని పెంచే మధుమతి కోరిన వరాలను ప్రసవించే
కమనీయ నేత్రాలతో ప్రపంచాన్ని అనుగ్రహిస్తుంది. వాడు ఏ కోరికతో వాడు పూజ చేస్తే ఆ కోరిక తీరిపోతూ ఉంటుంది. అలా ఒక ఆమె మన దగ్గరికి దీక్షలు అంటే ఎప్పుడు ఏ సమస్య వచ్చినా దీక్ష తీసుకున్నది. ఆమెకి ఏదో సమస్య వచ్చింది ఇంట్లో వస్తే, నేనమ్మా మండలం రోజులు నీ దీక్ష చేస్తాను, నా బాధ ఈ సమస్య తీరిపోతే ఎంత తప్పకుండా చేస్తాను దీక్ష అని చెప్పుకుంది. చెప్పుకోవడంతో ఒక్కరు 6 రోజుల 10 రోజులతో సమస్య తీరిపోయింది. అనుకున్న వెంటనే ఆమె నాకు ఫోన్ చేశామా, నాకు దీక్ష ఇస్తారా, నా సమస్య అయితే ఆమె అనుకున్న వెంటనే తీరింది. నమ్మకం, భక్తి, విద్యలో కమ్మని అనుకున్న వెంటనే ఇక దీక్ష చేస్తాను అనుకున్న వెంటనే నా సమస్య తీరిపోయింది. నాకు దీక్ష ఇచ్చేయాలి కదా, సమస్య తీరిపోయిందంటే ఊరుకోవడానికి వీళ్ళ అనుకుంటేనే కదా అయిపోయింది. కాబట్టి నేను చేయాలి కదా, ఇప్పుడు నాకు దీక్ష ఇస్తారు, అయ్యో లక్షణంగా ఇస్తారు. అది ఆమె చేసేది. ప్రపంచంలో ఆమెకు మించిన మంచితనం లేదు, మరో చోట లేదు. మధువనాన్ని పెంచే, మధువనం అంటే చేరవనాలు కాదు, మధువనం అంటే మనలో మంచి భావాలతో కూడుకున్న భావాలను పెంపొందించే స్థితి మధువనం అంటే. పెంచే మధువతి కోరిన వరాలను ప్రపంచానికి అనుగ్రహిస్తుంది. ప్రపంచంలో ఆమెకు మించిన మంచితనం మరో చోట లేదు. సహస్రారం చేరేందుకు దారి చూపే వారుని నాడి ఆమె చేతిలో ఉంది. వారుని నాడని మీకు ఎట్లా చెప్పాలది, సమాధి స్థితిలో ఉంటారు. తర్వాత తన్మయ స్థితిలో ఆమె ప్రపంచాన్ని ఎక్కడైతే మంచి భావాలతో కూడుకున్న అమ్మవారి స్తోత్రాలు కానీ పాఠాలు కానీ వింటూ ఉంటారో వాళ్ళ వారిని అంటే సారాయి తాగిన వాళ్ళు ఉంటారే, మధువు, ఆ స్థితిలో నిలిచిపోతారు. వాళ్ళకేమీ బాహ్య స్పర్శ తెలియదు. అటువంటి వారుని స్థితిలో వారుని విద్య అని కూడా అంటారు దాన్ని, వారుని విద్య. అటువంటి నేర్చుకోవటం కష్టమే, ఆ స్థితిలో నిలబడటం, విన్నవాళ్ళు విన్నట్టునే మన స్పృహలో ఉంటారు. అటువంటి అద్భుతమైన మత్తులు అంటే సమాధి తన్మయత్వంలో లీనమై ఉంటారు వాళ్ళు. దానిని వారుని నాడి అంటారు. అందువల్ల ఆమె అనుగ్రహం ఉంటే తెలుసుకొనవలసింది పూర్తిగా తెలిసిపోతుంది. అటువంటి అమ్మవారి అనుగ్రహం ఉంటే నాకు రాలేదా, నాకు తెలియదా అని మనం దిగులు పడక్కర్లా, తెలిసేటట్టు ఆమె తెలియజేస్తుంది. అటువంటి వాతావరణాన్ని మనకి సృష్టిస్తుంది. వింధ్యాచలం ఆమెకు నివాస స్థలం. మలయాచలం నుంచి మలయమారుతాన్ని, వింధ్యాచలం నుంచి వేదనాదాన్ని ప్రసరింపజేసే విధాత్రి జీవాత్మకు పరమాత్మకు సంధాత్రిగా పనిచేస్తుంది. ఇక్కడ వింధ్యాచలం అంటే ఎక్కడ ఉంటుంది, ఇటు ఉత్తరం వైపు. మలయాచలం అంటే ఇక్కడ దక్షిణ వైపు. మలయాచలంలో ఉండేవాడు ఆయన అగక్షుడు. ఆయన ఒకసారి హిమత్ పర్వతాలు తట్టెళ్ళి ఈ వింధ్యాచలం దాటి, ఈ వింధ్యాచలుడు విపరీతంగా పెరిగిపోయినాడు. ఆయన వింధ్యాచల పర్వతం విపరీతంగా పెరిగిపోయి అటు వాళ్ళని ఇట్లానే తీసి వాళ్ళు పెట్టిపోతారు. దేవతలు, మానవులు, ఋషులు వాళ్ళు ఇటు దక్షిణం రాలంటే రావడానికి వీళ్ళ అట్లా పెరిగిపోయినాడు అతి గర్వంతో. అప్పుడు ఆ దేవతలు, ఋషులు అందరూ సూక్ష్మ రూపంలో వచ్చి అగస్త్యుల వారి దగ్గరకు వచ్చి, స్వామి ఇట్లా వింధ్యుడు ఇట్లా గర్వంతో పెరిగిపోయినాడు, ఇప్పుడు మేము దాటాలంటే మీరు మహాత్ములు, మీరు రావాల్సిందే, మీరు వస్తే కానీ వాడి గర్వం అణిగిపోదు, మీరేదో ఒకటి చేసి అక్కడికి రావాలన్న. సరే అగస్త్యుడు అక్కడికి వెళ్ళాడు హిమవత్ పర్వతాలకు. వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో వింధ్యాచలం ఉందిగా, ఉన్న తర్వాత చెప్పాడు అక్కడ అమ్మవారిని స్థాపన చేసి వింధ్యాచలంలో లలిత అమ్మవారిని, రే నేను వచ్చేదాకా ఓ పర్వతమా నువ్వు ఇట్లా
నేల మీద ఉండు, నేను పొట్టివాడిని దాటలేను, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు. మళ్ళీ నేను హిమవత్ పర్వతం వెళ్ళి దక్షిణాన్ని వెళ్ళి మళ్ళీ నేను ఈ సైడ్ వచ్చేదాకా హిమవత్ పర్వతాలు వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి అంటే పెరగకుండా అంటే నమస్కారం చేసి అట్లా వినయ ఆయన చాలా గొప్ప సంపన్నుడు. పర్వతాన్ని కూడా తీసి పారేస్తాడు, సముద్రాన్ని నదులనే తాగేసిన వాడు ఆయన. ఎవరు? అగస్త్యుడు. అలా వింధ్యాచలానికి అంత మహత్యం. మలయాచలానికి ఎందుకు? మలయాచలంలో ఆయన ఉంటాడు. ఈ రెండు కూడా ఆమెకి నివాస స్థలం. మలయాచలాన్ని నుంచి మలై మారుతానంటే చల్లని గాలి దాన్ని, వింధ్యాచలాన్ని నుంచి వేదనాదాన్ని ప్రసరింపజేసే విధాత్రి జీవాత్మకు పరమాత్మకు సందాప్తిగా పనిచేస్తుంది. ఆమె వేదమాత. విష్ణుమాయ ఆమె విలాసం. విశ్వాదిక వేద వేద విద్యాచల నివాసిని విధాత్రి వేదజని విష్ణుమాయ విలాసిని. విష్ణుమాయ మీకు తెలుసుగా, వైష్ణవ మాయ. మనం వింటూనే ఉంటాం. ఇంతసేపు కూర్చొని ఇంత చక్కగా అబ్బా అమ్మ ఎంత బాగా చెప్పిందో అని వింటామా? అవి విన్న ఒక్క క్షణం కూడా ఆ మాయ పోగొట్టుకొని ఆ కాసేపు విన్నా కాసేపే మళ్ళీ యథాప్రకారం ఏమన్నా మీ ఇంట్లో ఏం కూడా చేశారు, మేము ఏం చేస్తున్నాం, మీరేం చేశారు, ఎక్కడికి వెళ్ళారు, అక్కడ ఏం చేశారు, మీరు లేట్గా వచ్చారా, పెద్ద ఇప్పటిదాకా విన్నదేంది, పోనీ వెళుతూ ఏమన్నా దైవనామం అనుకుంటున్నారా? మాయలో పడిపోతాం బయట ప్రపంచంలో. అట్లా పడకుండా విష్ణుమాయ విలాసిని. విష్ణుమాయ ఆమె విలాసం. మాయలో పడేసేదావే, మాయలో నుంచి బయటికి తెచ్చేదావే. మా అంటే కొలత, ఏది కొలతగా ఉంటుందో అది మాయ. విష్ణువు అపరమేయుడు, అంతులేనివాడు ఆయన. ఆయన పరిమితిని పూర్తిగా అవగాహన చేసుకున్నది విష్ణుమాయ. అమ్మవారే యుగమాయగా పుట్టి ఆయనవన్నీ ఆమె తెలుసుకుంది. మానవ శరీరమే క్షేత్రం. ఇక్కడి నుంచి క్షేత్రస్వరూప క్షేత్రేతి క్షేత్రజ్ఞ పాలిని విజయా విమలా వంద్య వందారు జనస్పర వాగ్వాదిని వామకేసి వహి మండలవాసిని. మళ్ళీ చెప్తుంది, శరీరమే క్షేత్రం. మనకు భగవద్గీతలో వస్తుంది. క్షేత్రజ్ఞుడు కాపాడే క్షేత్రజ్ఞుడిని, ఈ క్షేత్రంలో ఉండేవాడు క్షేత్రజ్ఞుడు. వాడిని కాపాడే మహేశ్వరికి క్షయం లేదు. ఎవరిని? క్షేత్రజ్ఞుడిని కాపాడడానికి ఆమెకి క్షయం లేదు. వీడు పోతుంటాడు, ఈ శరీరం వదిలిపెడతాడు, ఇంకో శరీరం పట్టుకుంటాడు, తిరుగుతూ ఉంటాడు. కానీ ఆమె తిరగదు, ఆమెకు మార్పు ఉండదు. వృద్ధి లేదు, తరగదు, పెరగదు, తరిగిపోయేది కేవలం శరీరమే. క్షీణించేది క్షేత్రం. క్షీణించే క్షేత్రంలో క్షీణించకుండా రాణించే మహారాణి కళ్యాణి. అది మనందరిలో ప్రతి వాళ్ళలో ఆత్మస్వరూపంగా ఉండి స్థూల దేహాన్ని ఆశ్రయించుండి ఆయుష్ శరీరం వెంటనే ఈ శరీరాన్నిడికి ఇంకో శరీరాల్లో వెళ్తూ ఉంటుంది. క్షేత్ర పాలకులందరూ ఆమెను అర్చించి ఆరాధిస్తారు. ప్రతి క్షేత్రానికి ఒక క్షేత్ర పాలకులు ఉంటారు. ప్రతి క్షేత్రంలో జనరల్గా శివాలయంలో క్షేత్ర పాలకుడు నందీశ్వరుడు, భైరవుడుగానే ఉంటారు. మరి కాశీలో ఎవరు చెప్పి శివాలయం పాలకుడు క్షేత్ర పాలకుడు ఆయన క్షేత్ర. ఇట్లా ప్రతి క్షేత్రంలో ఒక క్షేత్ర పాలకుడు ఉంటాడు. క్షేత్ర పాలకులందరూ ఆమెను అర్చించి ఆరాధిస్తారు. అమ్మను అర్చించే, లేకపోతే తిండి ఉండదు. క్షేత్రస్వరూప క్షేత్రేతి క్షేత్రజ్ఞ పాలిని క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత విజయ విమలా వంద్య వందారు జనవత్సర వాగ్వాదిని వామకేసి వర్ణి మండలవాసిని. వాగ్వాదిని వామకేసి ఆమె హృదయ నైర్మల్యమే ఆమెకు విజయం చేకూరుస్తుంది.
ఆమెకు అందరూ నమస్కరిస్తారు. నమస్కరించే సంస్కారులను ఆమె తన బిడ్డలుగా చూసుకుంటుంది. ఎవరైతే అమ్మను ప్రార్థిస్తుంటారో వాళ్ళనందరినీ ఆమె తన బిడ్డలుగా భావిస్తుంది. అందుకని మాతృభావనతో వెళ్ళాలి తల్లి దగ్గరికి. మాతృభావనతో వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అందరూ ఆమె పిల్లలే. ఆ పిల్లల సంస్కారాలు మంచి చెడు అమ్మ చూసుకుంటుంది. అయితే మనకు ఆ భరోసా ఉండాలిగా. అది నమస్కరించే సంస్కారులను ఆమె తన బిడ్డలుగా చూసుకుంటుంది. వాళ్లకు మాటలు నేర్పిస్తుంది. తన వాక్కులోని వెలుగును వాళ్లకు ప్రసాదిస్తుంది. అంతే, లేకపోతే మనమేం మాట్లాడగలం. వాగ్వాదిని వామకేసి వహ్ని మండలవాదిని. ఆమె తన వాక్కులోని వెలుగును వాగ్వాదిని వామకేసి. వామకేసి అంటే వామకేసి అంటే ఎడం వైపు, శివుడికి ఎడం వైపు ఉండి ఎడం వైపే కదా చుట్టూ ఉండేది. వామకేసి వాగ్వాదిని వామకేసి వహ్ని మండలవాదిని. వహ్ని మండలం అంటే ఈ వహ్ని అంటే అగ్ని అని వస్తుంది, వెలుగు అని వస్తుంది. వెలుగులే ఆమె యొక్క నివాసం. ఎక్కడ వెలుగుంటే అక్కడ అమ్మ ఉంటుంది. తన వాక్కులోని వెలుగును వాళ్లకు ప్రసాదిస్తుంది. ఎవరికి? ఆమె పిల్లలకి. ఆమె కేశపాసంలో అనేక రుక్కులు ప్రశస్తమైన వాక్కులు గూడు కొట్టుకొని ఉంటాయి. అగ్ని జ్వాలలో ఆమె నివసిస్తుంది. అది కేశపాసంలో అనేక రుక్కులు ఉంటాయి. వామకేసి వహ్ని మండల వాసిని అంటే రుక్కులు అంటే రుక్కులు అంటే వేదాలు, ఉపనిషత్తులు. అవి అనేక రుక్కులు ప్రశస్తమైన వాక్కులు. లలితా సహస్రనామం అర్థం చేస్తున్నా అంటే మనం తలుచుకుంటే చెప్పలేము. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చెప్పాలని. చెప్పాలి కదా, ఆమె అనుకోవాలి. ఆమె బలీయంగా ఎవరినో ప్రేరణ చేయాలి. అప్పుడు కానీ వాక్కులు రాదు. ఆమె సృష్టిస్తుంది. అగ్ని జ్వాలలో ఆమె నివసిస్తుంది. కానీ భక్తులకు మాత్రం ఆమె పారిజాతంలా పరిమళం అందిస్తుంది. వహ్ని మండల వాసన అంటే అది అగ్ని జ్వాలలో నివసిస్తుంది. అంటే ఇప్పుడు మనం కొంతమంది అరం వాళ్ళు కేవలం దీపానికే పూజ చేస్తారు. దీపం పెద్ద ప్రమిద పెట్టి వెలుగు. అగ్ని జ్వాలలో నివసిస్తానంటే ఆ దీపాల్లో ఆ జ్వాలలో అమ్మవారు ఉండదు. అగ్ని జ్వాలలో వహ్ని మండల వాసన. భక్తి కల్పలతిక పస్పాస సంవృతాశేష పాఠాచార. కానీ భక్తులకు మాత్రం ఆమె పారిజాతంలా పరిమళం అందిస్తుంది. అదే కాకుండా పరిమళం అందించటమే కాదు, సువాసన. సువాసన అంటే ఏం చెప్పుకున్నాం మనం? పౌడర్ పూసుకొని చక్కగా చెట్టు కొట్టుకోవడమా? సువాసన అంటే ఏంటి? సువాసన ఇంకా సేపు ఉంటే బాగుంటాయి మనిషి. వాక్కులో మాధుర్యం, ప్రేమ, దయ, కరుణ, ఈ లక్షణాలతో కూడుకున్న వాక్కులు. అది సువాసన అంటే. దానిని ప్రసాదిస్తుంది. ఆమె పారిజాతంలా పరిమళం అందిస్తుంది భక్తులకు మాత్రం. ఆమె వారిలో ఉన్న పశుత్వాన్ని పోగొట్టి నరులను నారాయణులుగా మారుస్తుంది. నరులు అంటే మామూలు ఈర్ష్య, ద్వేషం, కామక్రోధాలతో ఉండేవాళ్ళు నరులు. పశుత్వ వాంఛలతో ఉంటారు. పశుత్వం అంటే తెలుసు కదా, కామో పీవో మజాకరు, ఇదే పని. అటువంటి వాళ్ళని ఏం చేస్తుంది? పశుపాత విమోచని. ఆ పశుత్వాన్ని పోగొట్టి నరులను నారాయణులుగా మారుస్తుంది. ఆమె విలువను గుర్తించక వితండవాదాలు చేసే పాషాండులను అంటే పాషాండులు ఎవరు? మార్గులు. వాటిల లక్షణాలు ఏంటి? ఎప్పుడు హింసించడం, చంపటం,
అవతల మనుషులు ఏడిపించడం, నిర్బంధించడం, చెత్త పనులన్నీ చేసేవాడు పాఠశాల. గోవధ, బ్రాహ్మణ వధ ఇవన్నీ చేసేవాళ్ళు. అటువంటి పాషండులను ఏం చేస్తున్నామే, వాళ్ళను చెండాడుతుంది. దురాచారులను సదాచారులుగా మారుస్తుంది. భక్తి మత్సర కల్పలతిక పశుపాత విమోచని సంవృతాశేష పాషాండ సదాచార ప్రవృత్తిగా. వాళ్ళని ఏం చేస్తున్న అలాంటి పాషండులను మీకు ఒక కథ చెప్తా. ఇందులో పాషండులు అంటే అంగుళీమాలికుడు అని ఒక గద్య దొంగ, బందిపోడు దొంగ. వాడికి అసలు జాలి దయలే ఉండవు. అటువంటి వాడు ప్రతి వాడిని చంపటం, దొంగతనం తీసిపోక వాడు వేలు కత్తిరించి ఆ వేలునంతా గుచ్చి దండలుగా వేసుకుని ఎంతమందిని చంపాడో అంతమంది వేళ్ళను కత్తిరించి. అంగుళీమాలికుడు అంటే, అంగుళి అంటే వేళ్ళు, ప్రతి వాడిని చంపేది, ఆ వేలు కత్తిరించేది, దొంగతనం చేసింది కాకుండా. వాడు అంత కసాయి వాడు లేదు. ఒకసారి బుద్ధుడు అడవిలో చూస్తున్నాడు. ఆయన వీడు ఆ అడవుల్లోనేగా గజదంగులు ఉండేది. వీడేం చేశాడు, ఆ బుద్ధుడి దగ్గర ఏముంటుందో బంగారం వెండి అని ఆయన దగ్గరికి వెళ్ళి ఖర్చు చూశాడు. దగ్గర అంతా ఆయన చిరునవ్వుతో తీసుకున్నాడు. ఎప్పుడైతే ఆయన చిరునవ్వుతో నవ్వుతూ నిల్చుండేటప్పటికి ఆయన చూశాడుగా, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు ఇంకా బాగా. వీడులో ఆ దౌర్జన్యము, కసాయితనము ఉన్నట్టుండి జారిపోయి ఆమెనే వాడికి ఏమనిపించిందో తెలియదు, ఏం మార్పు వచ్చిందో కళ్ళ మీద పడిపోయినాడు. కళ్ళ మీద, మహాప్రభు నువ్వు సామాన్యుడు కాదు, నేను చూస్తూనే నాలో ఇంత పరివర్తన వచ్చింది. అసలు నీ దగ్గర ఏదో తీసుకెళ్దామని వచ్చాను. నేనంత చెడ్డవాడినో నాకు తెలుసు. నాకు ఎట్లా నా ఉద్ధరణ ఎట్లా, నేను ఎలా ఉద్ధరించుకోవాలి. పాషాండు అంటే అట్లాంటి వాడు. చంపడమే కాకుండా వీళ్ళన్నీ కదిలించుకొని దండ. అటువంటి వాడు ఒక్కసారి దైవ తేజస్సును చూసేటప్పటికీ వాడిలో ఉండే పాషాండతనం అన్నది పోయి ఏమైంది, సదాచార ప్రవర్తిగా వాళ్ళందరినీ అట్లాంటి పాషండులను చెండాడుతుంది. దురాచారులను సదాచారులుగా మార్చివేస్తుంది. ఒక్కసారి దైవ తేజస్సును దర్శిస్తే చాలు, మనిషిలో ఉండే దుష్టత్వం పోతుంది. అట్లా మార్చేస్తుంది అమ్మ. ఎంత క్రూరమైన వాళ్ళనైనా సరే. అది తాపత్రయాగ్ని సంతప్త సమాలాదన చిందిక తరుణీ తాపసారాజ్య తను మధ్య తమోపహ తాపత్రయ క్షితిస్తత్పద లక్షార్థ చిదేకర రూపిణి సాత్వానందల విభూత బ్రహ్మజ్ఞానంద. తాపత్రయాలంటే మూడు, ధారేష్ణ, ఉద్రేషణ, ఈషణ త్రయాలు మూడు. ఇవి కాకుండా తాపత్రయాలు ఇంకా మూడు ఉన్నాయి. ఆది భౌతికం, ఆధ్యాత్మ, ఆది భౌతికం, ఆది దైవకం. ఇటువంటి ఆది దైవకంగా ఉండే ఇటువంటి ఆది దైవిక ఈ మూడు తాపాలకు, ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం, ఈ మూడిట్లో ఉండే తాపాలకు గురి అయి సలసలా కాగిపోయే సంసారులకు. ఎందుకు సలసలా కాగిపోవటం? సంసార తాపత్రయాన్ని సంతప్త సమాలాదన చెందుక. ఈ కొన్ని తాపత్రయాలు ఏం చేస్తాయి, బిడ్డ సరిగ్గా లేకపోతే సరిచేస్తుంది, తర్వాత భర్త సరిగ్గా లేకపోతే భార్య బాధపడుతుంది, ఇంకా డబ్బు లేకపోతే బాగా బీదవాడుగా ఉంటారు, ఇంట్లో గొడవటం కష్టమైనప్పుడు దుఃఖంలో ఉంటారు. ఈ మూడింటిని, ఈ తాపత్రయాన్ని అమ్మ సేవకు ఎప్పుడు వెళ్తామో మనుషులని అవి తలతలా కాగితే
అది కాకుండా ఈ ఆది భౌతిక, ఆధ్యాత్మ, ఆది భౌతిక, ఆది మనం 3 శాంతులు చెప్తాం. దానికి వస్తుంది ఏంటి ఆధ్యాత్మ అంటే వాళ్ళ శరీరానికి అర్థమవుతూ ఉంటారు. ఎవరి శరీరం వాళ్ళకు. ఇప్పుడు నిజంగా ఒక మంచి పని చేయాలంటే శరీరం సహకరిస్తుంది, అది పోగొడుతుంది, అది మనిషిని ఆ రోగాలతోటి విలవిలవిలలాడిస్తుంది. అటువంటి బాధల్ని ఆమె పోగొడుతుంది. ఆది భౌతికం అంటే ఈ ప్రపంచంలో భౌతిక పరంగా వచ్చే కష్టాలు, మొత్తం అన్ని బాధలు, బయట ప్రపంచం నుంచి వచ్చే బాధలన్నిటినీ, అంటే తుఫాన్లు, ప్రకృతి పరంగా వచ్చే బాధలన్నీ, తుఫాన్లు, భూకంపాలు, ఇంకా అతివృష్టిలు, అట్లా వచ్చే బాధలన్నిటినీ, అది భౌతికమైన బాధలు. వాటిని అన్నిటినీ ఆది దైవికం అంటే మనం ఆలోచిస్తే జరుగుతుందని కల్లో కూడా అనుకో. అటువంటి దైవికమైన బాధల్ని కూడా రానియకుండా కలకల కాకి సంసారులకు హాయిని గొలిపే వెన్నెలలా ఆమె అనుగ్రహం లభిస్తుంది. నువ్వు తెలిసి చెయ్యి, తెలియక చెయ్యి, అటువంటి అనుగ్రహాన్ని ఆమె ప్రసాదిస్తుంది. ఆమె ఎన్నేళ్ళు వచ్చినా సరే చిన్న వయసులోనే ఉంటుంది. ఆమె ఎప్పటికీ పిన్న వయసులోనే ఉంటుంది. 16 సంవత్సరాల బాలికలాగా అమ్మవారు ఉంటుంది. ఎప్పుడు నిత్య యవ్వనంలో ఉంటుంది. తపస్సు చేసే కొద్దీ ఆమె కారుణ్యం తపస్సంపన్నులలో ప్రవేశిస్తుంది. కారుణ్యం అంటే ఆమెలో ఉండేదేంటి? ఎప్పుడు నిత్య యవ్వనంలాగా చిన్న పిల్లలాగా ఉంటున్నారు. 16 సంవత్సరాలలాగా కరుణి అంటే. అలాగే ఆమెను ఎవరైతే ఉపాసన చేస్తూ ఉంటారో వాళ్ళలో వృద్ధత్వాన్ని రాని వృద్ధలక్షణాలు ఎప్పుడు చిన్నపిల్లలాగా కళకళలాడుతూ ఉపాసన చేసే వాళ్ళకే అది. మామూలు వాళ్ళైతే మహంత వయసు పెరిగే కొద్ది ముసల కళలు పడతాయి, పడనీదామే. అమ్మవారిని ఎవరైతే ఉపాసన చేస్తూ ఉంటారో వాడు ఎప్పుడు తేజస్సుతో చిన్న పిల్లల్లానే కనిపిస్తుంటారు. వాళ్ళలో వృద్ధత్వాన్ని రానిది. అది ఆ నామానికి అర్థం. ఆమె తారుణ్యం తపస్సంపన్నులలో ప్రవేశిస్తుంది. తపస్సుతోనే ఆమెను ఆరాధించవలే, ఇంకెక్కడికి రాదు. తపస్సు అంటే జపంలో బాగా ఏకాగ్రతగా ఆనందం పడలేదు. జపం చేస్తూ 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 జపం చేస్తూ 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 ఉంటే ఈ జపం ఆగిపోయి ఈ ప్రపంచంలో సంబంధం లేని స్థితికి అద్భుతమైన ఆనంద స్థితిలో ఉంటారు. దాన్ని నాకు ప్రసాదిస్తుంది. తపస్సుతోనే అమ్మను ఆరాధించాలి. సన్నని నడుము చూసేందుకు పరమాణువు ప్రమాణంలో ఉన్న బ్రహ్మాండాన్ని ఆవరించిన చీకటిని ఆమెలోని చిటికలో తొలగించగలదు. చితిస్తత్పదరక్షార్థ చిదేకర స్వరూపిణి. చితిస్తత్పదరక్షార్థం అంటే చిత్తిస్ అంటే ఏంటి? చిత్ అంటే ఏంటి? చిత్కడ, ఆమెలోని చిత్కడ కనిపించదు. ఎవడైతే ఆమెను ధ్యానిస్తూ ఆ తేజస్సును దర్శించాలని తపస్సులో దేహమై ఉంటాడో వాడికి పూర్వజన్మ శుక్రమూర్త ఉంటే ప్రారంధాలు ఖర్చయితే వాడికి ఆ చిత్కడ, వాడి జీవితం అంటే అంతా సార్థకత. అటువంటి చిత్కడ చితిస్తత్పదరక్షార్థ చిదేకర స్వరూపిణి. తత్పదం అంటే తత్పదార్థమే పరమార్థంగా భావించిన సాధకులకు పరమేశ్వరి చిద్రూపం గోచరిస్తుంది. తత్పదార్థం అంటే బ్రహ్మాండాన్ని ఆవరించిన చీకటిని ఆమెలోని చిటికలో తొలగించగలదు. అమ్మ
అమ్మని ఎక్కడ తలుచుకుంటే అక్కడ చీకటి ఉండదు. ఇక్కడంటే ఈ నీటి బాలయ్య అని దుఃఖాలు, కష్టాలు, బాధలు అవన్నీ వాడికి తోకలు అసలు ఉపాసన చేసేవాడికి. ఇది ప్రపంచంలోకి వచ్చినంత సహజమే. దేనికి చెలించాడు, ఎప్పుడు ఆ ఆనందంలో లీనమై ఉంటాడు తపస్సంపన్నుడు. అందుకోసమే వాళ్ళల్లో ఆ తల్లి చీకటిని పోగొట్టి వెలుగులను ప్రసాదించేది. తత్పద లక్ష్యార్థ చిదేకర స్వరూపిణి. తత్పదార్థమే పరమార్థంగా భావించిన సాధకులకు పరమేశ్వరి చిద్రూపం గోచరిస్తుంది. తత్వమసి అనే మహావాక్యంలోని తత్వమే దేవి స్వరూపం, యత్తత్పదమనుత్తమం అని పరమాత్మను కీర్తించినట్టే తత్పదంలో పరమేశ్వరి లక్ష్యార్థాన్ని అవగాహన చేసుకోవచ్చు. తత్ అనే పదానికి వాచ్యార్థం అది అని అర్థం. ఏదైతే అది భగవంతుడుగా పరమాత్మ స్వరూపంగా ఉన్నదో తత్పద లక్ష్యార్థ చిదేకర స్వరూపిణి. ఆ తత్పదమే ఏదైతే మనకు కళ్ళకు గోచరించకుండా పరమేశ్వరుగా ఉన్నదో పరమాత్మ స్వరూపిణి. ఆమె ఆ పరమాత్మ స్వరూపిణిగా చిదేకర స్వరూపిణి. చిదేకం అంటే సచ్చిదానందమయమైన పరతత్వంలో ఆమె చిదాకారంలో చిదానందాన్ని ఆస్వాదిస్తూ రసస్వరూపిణిగా ఉంటుంది. ఎవరికి అర్థం కాలేదు ఏమీలా. ఇప్పుడు మనం సహస్రనామం చేస్తూ అందరం కళ్ళు మూసుకొని కలుస్తున్నాము. శ్రీ మాతా శ్రీ మహారాజు ఖచ్చితంగా స్ట్రిక్ట్గా కళ్ళు మూసుకొని అమ్మవారి తేజస్సును బాగులు చేస్తూ ఉన్నాం. మనకు బయట జరిగేదేమి తెలియకల్లా, బయట ప్రపంచంతో ఏ సంబంధం లేదు. మనం విపరీతమైన ఏకాగ్రతతో చదువుతూ ఉన్నాం. బయట ప్రపంచంతో సంబంధం లేదు. నామాలు చదువుతూ ఉన్నాం. ఒక రకమైన ఆనందం చెడిపోయినాం. నోరు తెరిచిన సహస్రనామమే, వింటున్న సహస్రనామమే, మౌనంగా ఉన్న సహస్రనామమే. ఆ సహస్రనామంలో ఆ దేవతను భావన చేస్తూ అప్పుడు ఏమవుతుంది, దేవత కనిపించదు, తేజస్సు కనిపిస్తుంది. ఆ తేజస్సును చూస్తూ రసానందంలో ఉంటావు. అదే చిదేకర స్వరూపిణి అంటే. సచ్చిదానందమైన పరతత్వంలో ఆమె చిదాకారంలో చిదానందాన్ని ఆస్వాదిస్తూ రసస్వరూపిణిగా ఉంటుంది. ఆమె సాత్వానంద లవీభూత బ్రహ్మధ్యానంద సంతతి. ఆమె ఆస్వాదించే సాత్వానందంతో, సాత్వానందం అంటే పోల్చి చూస్తే బ్రహ్మానంద పరంపర కూడా అత్యల్పంగా చూస్తుంది. ఆ సాత్మానందం అంటే తన ఆత్మలో తను లీనమై ఉండటం ఆత్మానందం. ఆత్మ సాక్షాత్కారం చేసుకొని దానిలో లీనమై ఆనంద స్థితిలో ఉండేవాడు ఎవరు? నిర్వికల్ప సమాధి స్థితిలో ఉంటారు ఆత్మలు. అసలు అమ్మవారి భావనతో మన దగ్గరికి వెళ్ళిపోయి ఆ తేజస్సును చూస్తూ ఉంటే బ్రహ్మానందం కూడా ఇంతకన్నా గొప్పగా ఉండదు. అది చెప్పడం. అసలు బ్రహ్మానందమే చాలా గొప్పది. అలాంటి బ్రహ్మానందం కూడా, అలాంటి మరే ఆనందం కూడా పరమేశ్వరు తాను పొంది, ఎవరు? పరమేశ్వరు తాను పొంది తన భక్తులకు ప్రసాదించే ఆత్మానందానికి సరితూగదు. అన్నిటికన్నా గొప్పేంది? ఆత్మానందల విభూత బ్రహ్మధ్యానంద సంతతి. ఆమె సర్వానందమయ బిందువు. ఎక్కడ సర్వానందమయ బిందువు? సుమేరు మధ్య శృంగస్థ చింతామణి పంచబ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సంస్థ సుధాసాగరం. అది ఇక్కడ సుధాసాగరం. ఆనందం అంటే సుధాసాగరం. ఏ సుధా? అమృతం అనే సుధాసాగరంలో, సుధాసాగరంలో ఓలలాడుతూ ఉండేదే సాత్మానందం.
అటువంటి ఆనందాన్ని తన భక్తులకు ప్రసాదించే ఆత్మానందానికి సరితూగదు. ఇది బ్రహ్మానందం కూడా. ఆమె సర్వానందమయ బిడ్డు అక్కడికి తీసుకెళ్తుంది. తన భక్తులని అందరినీ సర్వానంద బిడ్డు దగ్గరికి భావన చేత భవానీ భావనాగమ్య భావన చేత ఒక్కొక్క చక్రాన్ని దాటి, చక్రాలు దాటుతామంటే మనం చెప్పుకుంటుమే ఆ స్థితి సృష్టి చేసే క్రియ మీద తేలిక భావం. తర్వాత ఈ హెచ్చు తగ్గులు, ఇల్లు వాకిళ్ళు వీటన్నిటి మీద చూడటం అన్నీ సమానమే, అందరి సమానమే అనే భావన ఎక్కడ వస్తుంది? మణిపూరంగా అనాథం దగ్గర. అనాథం విశుద్ధి దగ్గర శుద్ధి చేసేస్తుంది భక్తులను. బీజాక్షరాలు పలు అలా ఒక్కొక్క స్థితిని దాటితే నీకు భౌతికమైన స్థితి ఎంత పెద్దవాళ్ళు వచ్చినా అది మామూలేగా. చాలా గొప్పవాడండి ఆయన. ఎవరైనా అవుతాయి కదా, ఎవరైనా అవుతాయి కదా. ఇంత విద్యరాణిగా ఉండలేడుగా, ఎవరైనా పోవాల్సిందే. కాబట్టి అందరి సమానం, ఎవడిచ్చు లేదు ఎవడు తప్పు లేదు అనే భావన. కాకపోతే ఎవరిని ఏమి తృణీకరణ చేయటం కాదు ఇది. అందరూ సమానమే. 7 వారాలు నగలేసుకున్నవాడు ఒకటి, ఏమీ లేకుండా గుడిసెలో ఉండేవాడు ఒకటి, అందరు సమానమే అనే భావం వస్తుంది. వచ్చి వాడు సాధనా స్థితిలో ఉన్నతుడు అవుతాడు. అంతేగాని వీటిని చూడడు, ఐశ్వర్యాన్ని వాటిని చూడడు. చూడనంటే కళతో చూడలేం కాదు, తేలిక భావం వస్తుంది. ఇవన్నీ అందరికి ఉండేవే కదా. అది సాత్వానందల వీభూత బ్రహ్మధ్యానంద స్థితి.